ఘనంగా కొసగిలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి ఆదేశాల మేరకు కొసగిలో టీడీపీ మండల అధ్యక్షులు పల్లిపాడు రామరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా కొసగి శ్రీ రేణుక ఎల్లమ్మకు మండల నాయకులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ మైదానంలో ఎన్టీఆర్ చిత్రపటానికి కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొసగి మండల అధ్యక్షులు రామరెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతి వాడిని, వేడిని, పౌరుషాన్ని, తెగువని ప్రపంచపు నలుమూలలా చాటి చెప్పి కులం, మతం, ప్రాంతం మరియు రాజకీయ పార్టీలకు అతీతంగా అభిమానుల్ని సాధించుకున్నారన్నారు. సంఘం శరణం గచ్చామి అన్న బుద్ధ భగవానుని సూక్తి నుండి తెలుగుదేశం సిద్ధాంతం అని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నారు. అనంతరం కొసగి ప్రభుత్వ ఆసుపత్రి నందు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రోగులకు పళ్ళు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్రని వెంకటేశ్వర్లు, జక్కనగేని వెంకటేశ్వర్లు, తోవి రామకృష్ణ, హోలగుంద కొసగయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ చింతలగేని నర్సారెడ్డి, ఆర్లబండ సొసైటీ చైర్మన్ నడిగేని అయ్యన్న, అరివిల్లి వీరేష్, సాతనూరు కొసగయ్య, జ్ఞానేష్, మైనారిటీ నాయకులు కలందర్ గౌష్, ఎస్సీ సెల్ సొట్టయ్య, గాలెం వీరేష్ వీరితో పాటు పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళు, ప్రతి తెలుగువాడు గర్వించేలా సినీ, రాజకీయ రంగాలలో ఒక అసాధారణ చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానీయుని స్మృతికి నివాళులు అర్పించారు. పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అణచబడిన బలుగు బలహీన వర్గాలని పైకి తీసుకున్న ఉద్దేశంతో అన్నగారు నటరత్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదవాడిదే అన్నం పెట్టాలనే ఉద్దేశంతో కూడు, గుడ్డ, నీడ అనే ధ్యేయంతో పార్టీని స్థాపించి ప్రత్యేకంగా ఒక సిద్ధాంతాల్ని ఉరబడిచి ఈరోజు ఆ రోజుల్లో జమీందారీ, రెడ్డి, కరణాల ఇంట్లో ఉన్న రాజకీయాన్ని మన ప్రజల మధ్యకి తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనుకబడిన జాతులు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీలు అయితేనేమి అందరికీ సమానంగా రాజ్యాధికారం పంచిన మహానీయుడు, గణనీయుడు మన నందమూరి తారక రామారావుని